నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. ఈరోజు నర్సంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గ సమస్యలపైన, నిలిచిపోయిన అభివృద్ధి పనులపైన, రద్దు చేసిన నిధుల గురించి బహిరంగ లేఖ విడుదల చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం గాని బహిరంగ లేఖకు ఎలాంటి సమాధానం చెప్పలేక పోలీసులతో ఈరోజు హౌస్ అరెస్ట్ చేయించడం జరిగింది. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను నియోజకవర్గ వ్యాప్తంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రభుత్వం 3వ దశ నామినేషన్ చివరి రోజున మా పార్టీ శ్రేణులను, నాయకులను, అభ్యర్థులను అరెస్టులు చేపిస్తూ నామినేషన్లు అడ్డుకుంటున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదు. లేదు ఉందా ఆయన అరెస్ట్ ప్లాన్ ఉందా ఉందా చెప్పు. అరెస్ట్ చేస్తే మీకే మంచిది. నేను అడిగి రావాల్సిన పర్లేదు, అక్కడ ఉంటుంది. నిరసన మూల లేవు ఎక్కడ కూడా. 3 రోజుల బట్టి కూడా ఎక్కడ మేము అడ్డుకుంటామని ప్రొటెస్ట్ ఎక్కడ అంటే సమస్యలను దృష్టికి తీసుకొచ్చాం. ఎవరు స్పందించలేదు. సీఎం గారు అసలు పాటు రిప్రజెంటేషన్ ఇస్తాం. నియోజకవర్గ రైతుల సమస్యలు ఉన్నాయి, పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పంటే రిప్రజెంటేషన్ ఇస్తామని పర్మిషన్ అడిగారు మీ ఆఫీసర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.